ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మొన్న. అంటే మార్చి 19వ తారీఖున ఉగాది. దాని కింద జెన్‌కో, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మిగతా జాబులు, డీఎస్సీ నోటిఫికేషను, హైకోర్ట్ జాబ్సు, ఇంకా రకరకాల వివిధ పోస్టులు 1,14,000 పైనే వచ్చేసరికి అందుట్లో వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే, చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇప్పుడు మాట్లాడుకునే విషయం, ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రాదట కదా! కొంచెం పోస్ట్‌పోన్ అవుతుందంట కదా! ఇంకోటేంటంటే, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రిలీజ్ చేయటానికి ఫిక్స్ చేశారు. అసలు అంతకుముందు అనుకున్నది వారం తర్వాత. కానీ వారం ముందే, అది కూడా ఉగాది రోజునే రిలీజ్ చేయటానికైతే సన్నాహాలు చేస్తా ఉన్నారు. మరి ఆ సినిమా రిలీజ్ అయితే మరి 2 ఒకే రోజు చేయరు. ఎందుకంటే కూటమిలో ఉంటది గదా! అందుకని జెప్పేసి జాబ్ క్యాలెండర్ అనేది కొంచెం వెనక్కి తోస్తారా? ఇలా అంటున్నారు అని జెప్పేసి అభ్యర్థుల్లో ఉన్న ఈ అనుమానం అనమాట. కొత్త అనుమానం. అయితే ఒకవేళ నిజంగానే జాబ్ క్యాలెండర్ గనక వెనక్కి పోయింది అంటే మాత్రం ముందుగానే చెప్తారండి. ఎందుకంటే ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు, డిలే అవుతుంది అని ఎవరు కూడా చెప్పరు నాకు తెలిసి. సో, సినిమా అంటారా? సినిమా డేట్లనేవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటది. ఎందుకంటే అది వెనక్కి నుంచి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, పాన్ ఇండియా సినిమా 'టాక్సిక్' అని ఒకటి ఈ జరుగుతున్న పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అది. సో, బిజినెస్ తగ్గుద్దని చెప్పేసి దాన్ని జూన్‌కి పోస్ట్‌పోన్ చేశారు. దాని గురించి దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ కాదు కాబట్టి మామూలుగా. ఓకేనా? దానికి దీనికి సంబంధం అయితే ఉండదండి. నిజంగా ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే మాత్రం మరి 3 నెలలు వరకు అవుతుందంటున్నారు అని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఏదైనా ఉంటే మాత్రం అఫీషియల్‌గా న్యూస్ వచ్చే వరకు కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. అఫీషియల్‌గా అయితే జాబ్ క్యాలెండర్ పోస్ట్‌పోన్ అవుతుంది 3 నెలలు అని చెప్పేసి ఎక్కడా కూడా వాళ్ళు చెప్పలేదు. మొన్న ఎలా చెప్పారో అసెంబ్లీలో ఇలా రిలీజ్ చేస్తామని, అలాగే అనౌన్స్‌మెంట్ అనేది వస్తది. న్యూస్ బయటకు వస్తుంది. ఓకేనా? సో, స్టే ఫర్ అప్డేట్స్.